పాపం మాజీ ముఖ్యమంత్రి గారు ఏదో ఊహించి కోర్టుకి వెళ్తే కోర్టు ఇంకేదో చేసి పంపించింది. మ్యాటర్ ఏంటి అంటే తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్ళటం జరిగింది. ఎందుకు వెళ్ళారు ఏంటి అనేటువంటి విషయాల్లో గనక మనం వెళ్ళినట్లయితే ప్రస్తుతం వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి విద్యుత్ మీద సంబంధించినటువంటి నిర్ణయాలు, విద్యుత్ శాఖలో ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనటం, అలాగే తెలంగాణలో కొన్ని విద్యుత్ కేంద్రాల నిర్మాణం, వీటికి సంబంధించి భారీగా అవకతవకలు జరిగాయని వీటి మీద విచారణ జరిపించాలని చెప్పి ఇంకా జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిషన్ను వేసింది. అంటే ఇక్కడ మంత్రులతోటి కమిటీలు కమిషన్లో వేస్తే తప్పు, కానీ ఒక జడ్జితో వేయటం అనేది తప్పేం కాదు కదా. సో అయితే వాళ్ళు కేసీఆర్కి సమన్లు ఇచ్చారు, మీరు విచారణకు హాజరు కావాలి అని. దానికి వెళ్ళటం ఇష్టం లేనటువంటి కేసీఆర్ సుదీర్ఘంగా ఒక 12 పేజీల లెటర్ రాశాడు. ఏమని, అసలు ఈ కమిషన్లో విచారణ చేసేటువంటి అర్హత జస్టిస్ నరసింహారెడ్డికి లేదు, నన్ను క్వశ్చన్ చేసేటువంటి అర్హత లేదు, కాబట్టి నేను రావట్లేదు అని చెప్పి వీళ్ళు మళ్ళీ ఇచ్చారు నోటీసులు. సో ఇట్లా లాభం లేదు వీళ్ళతో అని చెప్పి తెలంగాణ హైకోర్టుకు వెళ్ళి నన్ను విచారణకు రమ్మంటున్నారు, దీంట్లో నేను విచారణకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, నన్ను విచారించేటువంటి రైట్ వీళ్ళకి లేదు అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో దీన్ని పూర్తిగా విచారించినటువంటి తెలంగాణ హైకోర్టు లేదు మీరు విచారణకు వెళ్ళాల్సిందే, హాజరవ్వాల్సిందే, దాని గురించి పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత మీరు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటివి ఆధారాలు ఏవైతే ఉంటాయో అవి ఇవ్వాలి, వాళ్ళు అడిగిన వాటికి సమాధానాలు చెప్పాలి, దాని తర్వాత తప్పు ఒప్పు నిర్ణయించే తర్వాత ముందైతే విచారణకు హాజరవ్వండి అని చెప్పింది. సో హైకోర్టులో పని అవ్వట్లేదని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు నిన్న పూర్తిగా విచారించిన తర్వాత ఫైనల్గా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి అంటే, నరసింహారెడ్డి విచారించడం మీకు ఇష్టం లేదు అంతే కదా, ఓకే, నరసింహారెడ్డిని పక్కన పెట్టేసి ఇంకో కొత్త వ్యక్తికి బాధ్యతలు అప్పగించండి ఈ కమిషన్కి, సో వాళ్ళు విచారిస్తారు అని చెప్పి తేల్చి చెప్పేసింది సింపుల్గా, ఒక్కటే మాట. సో ఏదైతే నరసింహారెడ్డి ముందు హాజరు కాకూడదు అని చెప్పి కేసీఆర్ అనుకున్నాడో అది నెరవేరింది, కానీ కమిషన్ ముందు హాజరు కాకూడదు, అసలు దీని విచారణే జరగకూడదు అని ఏదైతే అనుకున్నాడో అది అవ్వాల. సో ఆయన అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి, కోర్టు చెప్పింది ఇంకొకటి. ఫైనల్గా ఇప్పుడు విచారణకు వెళ్ళక తప్పదు, హాజరు కాక తప్పదు. మరి కమిషన్ ముందు హాజరు అయితే వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకి ఈయన సమాధానాలు చెప్తే దీంట్లో అవకతవకలు జరిగినాయా లేదా అనేది బయటకు వస్తుంది. అప్పుడు ఏం జరిగిద్దో చూడాలి.